బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో తెలియడం లేదన్నారు తమ్మినేని. పరిస్థితులు ఆందోళనకరంగా మారాయన్నారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదని, అంబటి రాంబాబు టీడీపీ శ్రేణులకు దొరుకుంటే హత్య చేసేవాళ్ళంటూ మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో చంద్రబాబు చెప్పారని ప్రశ్నించారు తమ్మినేని సీతారాం. తిరుమల లడ్డూలో ఎలాంటి కొవ్వు కలవలేదని సిట్ తేల్చిందని, అయినా భక్తుల మనోభావాలను రాజకీయాల కోసం వాడుకుంటున్నారంటూ తమ్మినేని మండిపడ్డారు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గమనిస్తే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, ప్రభుత్వం లేదా అన్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రిగా నువ్వు చేపట్టాల్సినటువంటి కార్యక్రమం ఏమిటి? లేదు, అది కాదు, మాకు ఇందుకోసమే ఓట్లు వేసినారు అని మీరు అనుకుంటే మేము చేయగలిసాం. దట్ పీపుల్ విల్ డిసైడ్ ఎన్షూయింగ్ ఫోర్త్ కమింగ్ ఎలక్షన్. బట్ రాంబాబు, జోగి రమేష్ వాళ్ళ ఇళ్ల మీద జరిగినటువంటి సంఘటనలు చూస్తే చాలా దారుణాతి దారుణం, అత్యంత నికృష్టమైనటువంటి చర్యలు.